కిటికీలు ఎక్కువ పెట్టుకుంటే పిల్లకి పెళ్ళి అవుతుంది, అవదో కిటికీ నుంచి వెళ్ళిపోతుంది, పిచ్చేషాలు అయితే. వాస్తు అంటే అది కాదు ఇక్కడ. కిటికీలు ఎక్కువ పెట్టుకుంటే పిల్లకి పెళ్ళి అవ్వడం ఏంటి? లేకపోతే గోడ ఎక్కువ కడితే యజమానికి అనారోగ్యం ఏం అవ్వదు, ఆ గోడ బిల్లు వల్ల అవుతుంది అనారోగ్యం. సరే ఇప్పుడు హైదరాబాద్లో ఎటువైపు కిటికీలు పెట్టినా ఒకటే, ఎందుకు అటో బిల్డింగ్ ఇటో బిల్డింగ్ ఏం పెడతావు ఇక్కడ? పెట్టేందుకు ఏం లేదు, ఏం పెట్టినా ఒకటి తీసినా ఒకటి, అనవసరం కిటికీలే అనవసరం. ఇన్ని ఉంటాయని వాళ్ళు ఊహించలేదు కదా పూర్వకాలపు వాస్తు. ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టారు అంటే 4 వైపులా తెరిపి ఉండాలి. ఇప్పటికే అమెరికాలో అలాగే ఉంటాయండి, మనం ఏం నేర్చుకుంటున్నా తెలియదు. ఇక్కడ అమెరికాలో అలాగే ఉంటాయి. వెనకాల బ్యాక్ యార్డ్ ఉండవలసిందే. ఇటు పక్క మొత్తం 200 గజాలు వదిలేయి, ఇటు పక్క 200 గజాలు వదిలేయి, ముందు 500 గజాలు వదిలేయి. లాన్ పెంచవలసిందే, 15 రోజులకు ఒకసారి లాన్ గడ్డి కటింగ్ చేయవలసిందే. నువ్వు చేయకపోతే మున్సిపాలిటీ వాడు వచ్చి కట్ చేసి బిల్లు వేసి పోతాడు, తిరుగులేదు అక్కడ. వాడు వెనకాల మన దగ్గర కూర్చుందిగా ఉంది. ఇక్కడ ముందు ఒకటి కట్టేశాడు, వెనకాల ఒకటి కట్టేశాడు, ఎవరికీ నీళ్లు లేవు. ఇదే అతి. ఇప్పుడు వాస్తు పాటించే వాళ్ళు ఇవన్నీ చేస్తారా? పిచ్చి వాస్తులు నేర్పుతున్నారు కానీ అసలు విచారంగా ఉండొద్దా ముందు?